ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ప్రభుత్వ అధికారులతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను కూడా కమిటీలు వేసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల మరో ప్రధాన డిమాండ్ గుర్తింపు సంఘాల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 32 అంశాలను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందంచుగా అందులో 29 అంశాలను వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది. మిగిలిన 3 అంశాలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కూర్చొని కలిసి చర్చించుకొని పరిష్కరించుకుంటారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు తొలుత అధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. తర్వాత మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులు కూర్చొని అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని కార్మిక సంఘాల నేతలు, మంత్రులు మీడియాకు వివరించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా బలవన్మరణం పొందిన శంకర్గఢ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో చర్చలు సఫలమయ్యాయి. ఒక్కొక్క సమస్యపై మంత్రులు, ఆర్టీసీ జేఏసీ నేతలు కూర్చొని చర్చించి ఒక అవగాహనకు రావడంతో చర్చలు సఫలమయ్యాయి. నేటి ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు తెలంగాణలో యథాతథంగా నడవనున్నాయి.